శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల 6వ తేదీ నుండి ఆదివారం నుండి అక్టోబర్ నెల 12వ తేదీ శనివారం పర్యంతం, అంటే ఆశ్వీజమాస శుక్లపక్ష తృతీయ ఆదివారం నుండి ఆశ్వీజమాస శుక్లపక్ష నవమి మహర్నవమి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయములను సాకల్యంగా చెప్పుకుందాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలన చేస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవి కేతు బుధులు, తులలో శుక్రచంద్రులు, అలాగే కుంభంలో శని, మీనంలో రాహువు, చంద్రుడు తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రధానమైనటువంటి పండుగల్లో ఉపాంగ లలితావ్రతం 7వ తేదీ శుక్ల చతుర్థి, ఆశ్వీజమాస శుక్లపక్ష చతుర్థి నవరాత్రుల్లో, అలాగే 9వ తేదీ పుస్తక రూప సరస్వతీదేవి యొక్క పూజ, ఆ రోజు మూలా నక్షత్రము 9వ తేదీ, అలాగే 10వ తేదీ దేవి త్రిరాత్ర వ్రత ఆరంభము, 11వ తేదీ దుర్గాష్టమి, అలాగే 12వ తేదీ మహానవమి విజయదశమి. ఈ రెండు కూడా ఆ రోజున్నాయి. ఈ విజయదశమికి విజయ ముహూర్తం అనేటువంటిది ఈ వారం మనకు పగలు 1:59 నుంచి 2:46 వరకు, సాయంత్రం 6:17 నుంచి 6:42 వరకు విశేషమైనటువంటి విజయ ముహూర్తము కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ వారం ఉన్నటువంటి పండుగలు, ప్రధానమైనటువంటి విశేషాలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి దీన్ని ఆధారంగా చేసుకొని రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు కొంత వివరణాత్మకంగా చూద్దాము. అమ్మవారికి సంబంధించినటువంటి పరిహారములే చెప్పడం జరుగుతుంది ఈ వారమంతా కూడా. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్ర దీక్షలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆనందంగా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్ర దీక్షలను చక్కగా విరివిగా వాడుకోవాలి, ఉపయోగించుకోండి, సాధనా మార్గంలో ఉండండి అని ప్రధానంగా కూడా చెప్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా గురు శని కేతువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు బుధుడు శుక్రుడు కూడా అర్ధశుభుడు. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవికేతు బుధులు, సప్తమంలో ఉన్నటువంటి శుక్ర చంద్రులు, ఏకాదశ శని, ద్వాదశ రాహువు. ఇవి ప్రధానంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ సంచారం. కాబట్టి మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి గ్రహములు ఈ వారమంతా కూడా, ఎందుకంటే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, అలాగే కేతువు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత చక్కటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ చేపట్టినటువంటి పనులన్నీ ఈ వారంలో ఆరంభంలోనే పూర్తవుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేద్దాము అనుకుంటూ ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సోమ మంగళవారాల్లో పూర్తి చేస్తారు. అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తారో. ఈ వార ఆరంభంలోనే భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కారం చేసుకుంటారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, ఇంట్లో ఒక సందడి వాతావరణం అనేటువంటిది కూడా నెలకొంటుంది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని కూడా స్పష్టంగా పొందుతారు. వ్యాపారపరంగా గురు శుక్ర శనివారాలు కొంత, అంటే దాదాపుగా 11, 10, 9, 10, 11 తేదీలు కూడా
కొంత ఆనందాన్ని కలిగింప చెయ్యవచ్చు. అలాగే కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నటువంటి వారికి కూడా ఇది చాలా అనువైనటువంటి సమయం. ఆర్థిక లావాదేవీలు అంటే ఫోన్ పరంగా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి చేస్తూ ఉంటే తొందరపాటు పడొద్దు, ఎందుకంటే నిదానంగా పనిచేయండి. ఆర్థికపరమైనటువంటి నష్టము కొంత సూచనాత్మకంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక ఆహార విషయంలో కూడా సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం అనేటువంటిది కూడా చెడిపోతుంది. అలాగే గృహం కొనుగోలు, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టవచ్చు. వ్యాపారాలు కొంత శ్రద్ధ పడితే ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా కూడా కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో ఈ వారాంతంలో కూడా తొలగిపోయే సూచన కనిపిస్తూ ఉన్నది. రాజకీయ వర్గాలకు ఒక తృప్తికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కొంత వ్యయప్రయాసలు వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. స్త్రీలకు ఈ వారమంతా చాలా అనుకూలంగానే ఉండబోతోంది. ఇక నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ సంబంధమైనటువంటివి కూడా కొంత పొందే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మేషరాశి వారికి ఈ వారం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మహర్నవమి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ కవచ పారాయణం చేయండి. ఈ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా అంటే 7 రోజులు కూడా అమ్మవారి నవరాత్రములే మీరు చేసేటువంటివి. కాబట్టి అమ్మవారి నవరాత్రుల్లో ఉంటారు కాబట్టి ప్రతిరోజు దేవాలయ దర్శనం చేసుకోవడం, దేవీ కవచము, అలాగే సప్తశతిలో ఉన్నటువంటి 4 స్తోత్రముల యొక్క పారాయణము ఇవన్నీ చేస్తే కూడా కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం నాడు లలితా సహస్రనామం చదివి అమ్మవారికి మందార పుష్పములు సమర్పణం చేయండి. ముత్తైదువులకు కూడా చక్కటి సుమంగళి వస్తువులు ఏవైనా ఉంటే దానాలు చేయండి. గోక్షేత్రంలో విజయదశమి రోజున గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత రాహువు అంటే వృషభ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలంగా ఉన్నాడు. అలాగే కుజుడు కూడా ప్రస్తుతము వృషభ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా కొంత శుభాన్ని ఇస్తున్నాడు. అలాగే బుధుడు అంటే కన్యలో ఉన్నటువంటి బుధుడు వృషభ రాశికి పంచమ స్థానంలో ఉంటాడు. కాబట్టి కన్యలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంత ఆనందదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. ఒకటి మాత్రం చెప్పొచ్చు ఏంటంటే గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. కుటుంబంతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోతగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితి సోమ మంగళ బుధవారాల్లో కొంత ఆశాజనకంగానైతే ఉంటుంది. వాహనాలు భూములు కొనుగోలులో ఉన్నటువంటి ఆటంకాలైతే ఖచ్చితంగా తొలగిపోతాయి. విద్యార్థులు కొంత అనుకూలాత్మకమైనటువంటి అవకాశాలను కూడా సాధిస్తారు. కెరియర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత కీలక నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ పరంగా కూడా కొంత స్త్రీలకు, ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. భూ లావాదేవీల్లో కూడా లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో వివాదాలు లేకుండా సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు, ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు అనేటువంటివి కొంత జాప్యము కావచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. గురు శుక్రవారాల్లో మాత్రం కొంత అనారోగ్య సూచన, కలవరపాటుకు గురి చేయవచ్చు. ఇంట్లో ఒకరి అనారోగ్యము కొంత ఆందోళనను కలిగింప చేయవచ్చు.
కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం బాగుంటుంది. స్త్రీలకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే లలితా పంచమి రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం అనేటువంటిది కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే మూలా నక్షత్రం వచ్చినటువంటి రోజున చక్కగా సరస్వతీదేవి యొక్క కవచం విద్యార్థులు చదువుకోండి. సరస్వతీదేవి యొక్క పూజ చెయ్యండి. దుర్గాష్టమి రోజున విశేషమైనటువంటి దుర్గా కవచము, చండీ కవచము, లలితా త్రిశతి మొదలైనటువంటి పారాయణాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి ఆలయ దర్శనం ప్రతిరోజు చేసుకోవటము, కొంత అమ్మవారికి మంగళకరమైనటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, గాజులు మొదలైనటువంటివి కూడా చీర ఇవన్నీ కూడా పెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ 12వ తేదీ వరకు అంటే శుభంగా ఉన్నాడు. అలాగే రవి మిథున రాశికి చతుర్థ స్థానంలో కన్యలో ఉన్నటువంటి రవి కూడా కొంత అర్ధశుభుడిగా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కూడా అర్ధశుభుడు. ప్రధానంగా ఈ గ్రహములు మాత్రమే మిథున రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నాయి. మిథున రాశి వారికి గ్రహస్థితి అనేటువంటిది కొంత పర్వాలేదు, అంటే మరీ అద్భుతంగా కాకుండా కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి. కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో వార ఆరంభంలోనే కొంత సతమతము కావచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా మాకేమవుతుంది అన్న దానికంటే కూడా ఒక శ్రద్ధ పెట్టుకోవడం అనేటువంటిది మంచిది. ఇంట్లోనైతే కొంత అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలైతే వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. వ్యాపార పరంగా కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూసే ధోరణితో ఉండటం అనేటువంటిది కూడా మంచిది. వారాంతంలో కొంత శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా మీకు యోగదాయకంగా ఉండవచ్చు. పరిస్థితుల్లో కొంత అనుకూలమైనటువంటి మార్పులైతే మొదలవుతాయి. ఈ వారము మిత్రులు బంధువుల నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు పెరగవచ్చు. వాహనాలు నడిపేటువంటి వారు కూడా కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడులు అనేటువంటివి అధికం అవుతాయి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రయత్నాల్లో ఆటంకాలు కలగవచ్చు. అనవసరమైనటువంటి చర్చలకు ఏమాత్రం కూడా ముందు ఉండకుండా దూరంగా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. కొంత ఆరోగ్య విషయంలోనైతే పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ కార్యక్రమాలు కూడా ఈ వారాంతంలో కూడా మొదలయ్యే ఆస్కారం కూడా ఉంది. మిథున రాశి వారికి పరిహారాల విషయంలో సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోండి తప్పకుండా. అలాగే దుర్గాష్టమి, అలాగే మహర్నవమి, విజయదశమి ఈ రోజుల్లోనైతే అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ పారాయణము, అలాగే చండీ కవచము మొదలైనటువంటివి పారాయణం చేయండి. ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన చతుషష్ఠి ఉపచార స్తోత్రము ఏదైతే ఉందో ఆ స్తోత్రమాన్ని పారాయణం చేయండి. ఈ 7 రోజులు కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. ఎందుకంటే నవరాత్ర సమయము కాబట్టి కొంత అమ్మవారి ఉపాసన, అమ్మవారి ఆరాధన మీకు అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది. అలాగే తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచార విషయంలోకైతే కర్కాటక రాశి వారికి కొంత తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, కేతు, బుధులు, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర, చంద్రులు, అష్టమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, నవమంలో రాహువు, దశమ ఏకాదశ గురువు, అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు. అంటే కొంత గురువు, శుక్రుడు, రాహువు, కేతువు చాలా యోగదాయకమైనటువంటి ఫలితములైతే కర్కాటక రాశి వారికి ఇస్తున్నారు. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొంత చెప్పుకోదగినటువంటి గ్రహ సంచారమే. ముఖ్యంగా లాభ గురువు అనేటువంటి వాడు నిరుద్యోగులకైతే ముఖ్యంగా చెబుతున్న ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఎంతటి పనైనా సరే అతి తేలిగ్గా ఈ వారాంతంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా బుధ గురు శుక్రవారాల్లో కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది. కొన్ని విషయాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా హోదాలు పెరుగుతాయి. అలాగే రావలసినటువంటి డబ్బు సకాలంలో అందుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లో కొంత కదలిక అనేటువంటిది వస్తుంది. స్నేహితులతో విభేదాలు అనేటువంటిది తలెత్తవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితమైతే ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలన్నింటికి కూడా దూరంగా ఉండటం మంచిది. విలువైన విషయంలో అజాగ్రత్త అనేటువంటిది ఎప్పుడు కూడా తీసుకోకండి. ఎందుకంటే అజాగ్రత్త అనేటువంటిది ఉండవద్దు. చాలా వరకు ఈ అజాగ్రత్త వల్లనో సోమరితనం వల్లనో కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు దూరం కావచ్చు. కాబట్టి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అంటే వ్యాపార పరంగా కావచ్చు, అంటే ముగ్గురు కూడా శ్రద్ధ పెడితేనే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు సాధిస్తారు. ముఖ్యంగా క్లిష్టమైనటువంటి సమస్యలు, ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మీకు మెదడుకు కొంత విశ్రాంతిని అయితే ఇవ్వడు. అంటే మానసికంగా ఎక్కడో చోట ఒక అసంబద్ధమైనటువంటి ఒక అలజడి అనేటువంటిది అయితే తప్పకుండా ఉంటుంది. ఆ అలజడి నుంచి దూరం కావటానికి కొంత పరిహారాలు అనేటువంటివి చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పెద్దగా చెప్పుకోదగింది కూడా ఏమీ విశేషంగా లేదు. గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కొంత అనవసరమైనటువంటి ఆహార విహారాదుల్లో మార్పులు చేర్పులు అయితే వద్దు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గురు శుక్ర శనివారాల్లో ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయించుకోండి. చండీ హోమం చేయించుకోండి. చండీ హోమం అనేటువంటిది ఈ వారంలో మీరు చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. అలాగే అమ్మవారి దర్శనము, అమ్మవారికి ప్రతిరోజు మాలా సమర్పణం చేయండి. ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే నామము ఎంత జపిస్తే అంత బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాల్లో సింహరాశికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడైతే కొంత అనుకూలంగా ఉన్నాడు. అలాగే సింహరాశికి ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితములు అయితే ఇస్తున్నాడు. అలాగే సింహరాశి వారికి బుధుడు కూడా, ఎందుకంటే సింహరాశికి ద్వితీయ స్థానంలో కన్యలో ఉచ్చలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి వారికి దాదాపుగా మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా కొంత సత్సాంగత్యం అనేటువంటిది మీలో తగినటువంటి మార్పును తీసుకొని వస్తుంది. ఉత్సాహంగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉంటుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన యోగము, వ్యాపార పరంగా మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఈ వారాంతంలో తప్పకుండా ఉండవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి విదేశీ పర్యటనలు అనేటువంటివి కూడా కలిసి వస్తాయి. కొంత వార ఆరంభంలోనే ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. కుటుంబంతో వారాంతంలో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు చాలా మంచి సమయము. అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు కూడా రావచ్చు, అందుకే జాగ్రత్తగా ఉండండి. వాహన మరమ్మతుల కోసం కూడా కొంత ధన వ్యయం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. పనిభారం పెరిగినప్పటికీ కూడా ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి కూడా రావచ్చు. రాజకీయ నాయకులకైతే అధిష్టానం తమకంటే పెద్దవారి యొక్క అండదండలు లభించడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి కలగవచ్చు. పలుకుబడితో పనులనేటువంటివి నెరవేరుతాయి. సింహరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోండి. గురు శుక్ర శని అంటే దాదాపు మీరు అష్టమి, నవమి, దశమి
ఈ మహర్నవమి రోజున, దుర్గాష్టమి రోజున, విజయదశమి ఈ రోజుల్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి త్రిరాత్ర దీక్ష పట్టండి. తద్వారా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చతుషష్ఠి ఉపచార పూజల వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం, కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. కన్యారాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి బుధుడు కావచ్చు, అలాగే గురువు, శుక్రుడు, శని కొంత శుభంగా ఉన్నారు. అంటే కన్యారాశి వారికి గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. నవమంలో ఉన్నాడు, భాగ్య గురువయ్యాడు. ఆ తర్వాత శని కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు కన్యారాశి వారికి. కన్యారాశి వారికి పెద్దల సహకారంతో అనేక పనుల్లో కూడా కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. ఉద్యోగుల్లో కొంత బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి ఉద్యోగులకు. విద్యార్థులకు ఇది కష్టపడవలసినటువంటి సమయము. ఆదాయంలో కొంత హెచ్చుతగ్గులైతే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి తప్పదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. రుణ ప్రయత్నాలు అనేటువంటివి కొంత చేయవలసి వస్తుంది. ఆరోగ్యమైతే నిలకడగానే ఉంటుంది. సమయపాలన చాలా వరకు కూడా అవసరము. అంటే చాలా వరకు కన్యారాశి వాళ్ళు మాకు అదృష్టం ఉంది కదా, అన్ని పనులు పూర్తవుతాయి అనుకుంటారు. కానీ అదృష్టం కంటే మీకు మీరుగా కష్టపడటం మీద కొంత దృష్టి పెట్టండి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగానే ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో గురువారాల్లోనైతే విజయాలు సాధించవచ్చు. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ అవకాశాలు బాగుంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. కొన్ని విషయాలలో నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగ పరంగా కొన్ని మార్పులైతే జరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనేటువంటివి కూడా ఉంటాయి. అలాగే కొంత పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి విదేశీ ఆహ్వానాలు కూడా అందవచ్చు. ఆరోగ్యం అయితే దాదాపు నిలకడగానే ఉంటుంది. సమయపాలన విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా అవసరం. క్రమశిక్షణ లేకపోతే ఇబ్బంది పడతారు. అదృష్టంతో చాలా వ్యవహారాలు చక్కబడతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు అనేటువంటివి కూడా చేపట్టవచ్చు. అలాగే విద్యార్థులకు వారి భవిష్యత్తు కార్యక్రమాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొంత అనుకూలతను కూడా పొందుతారు. కన్యారాశి వారికి ఈ వారమంతా శివసహస్రనామ పారాయణము, అలాగే దుర్గాష్టమి రోజున చండీ కవచాన్ని పారాయణం చేయండి. అమ్మవారి చండీ హోమం కూడా చేయించుకోవటం వల్ల కూడా ఇంకా పనుల్లో వేగంగా పనులు జరుగుతాయి. గురువారం రోజున మాతృస్వరూపంగా, అమ్మవారి స్వరూపంగా ఈ గోవుకు చక్కగా ఆరాధన చేయండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కొంత శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి, మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు కొంత అనుకూలంగా ఉన్నారు. కొంత అష్టమ గురువు భాగ్యకుజుడు కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి గురువు మాత్రం కొంత తికమక పెట్టవచ్చు. మొత్తానికి తులారాశి వారికి కూడా గ్రహ సంచార రీత్యా కొంత యోగకాలం అనేటువంటిది కూడా నడుస్తూ ఉన్నది. చిత్త 3, 4, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలనేటువంటివి కూడా ఏర్పడతాయి. ఆర్థికంగా కొంత మిశ్రమంగానే ఉంటుంది. బంధువర్గంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం అనేటువంటిది కూడా చేయండి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. వ్యవహార పరంగా విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
బంధువులతో విభేదాలైతే పెట్టుకోవద్దు. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని బాగా పాటించండి. కొంత అహాన్ని పక్కన పెట్టి ప్రేమక పలకరింపులు కొంత చేస్తే చాలా వరకు సమస్యలు అనేటువంటివి సర్దుకుంటాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. అలా కోర్టు వ్యవహారాల్లో తీర్పులకు మీకు అనుకూలంగా రాకపోవడం, కొంత వృధా ఖర్చులు అనేటువంటివి ఉండవచ్చు. దూర ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడమే అద్భుతం. ఎందుకంటే దూర ప్రయాణాలు చెయ్యకండి. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు అనేటువంటివి ఏర్పడతాయి. వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా బాధ్యతలు కూడా ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ కూడా అన్ని పనుల్లో విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది. స్త్రీలకు కొన్ని అవమానాలు, కొంత అనుకూలతలు, ఈ రెండు కూడా సమపాళ్లలో ఉంటాయి. మాట కాపాడుకోవడం ముఖ్యమైనటువంటి అంశము అన్న గుర్తు పెట్టుకోండి, సరిపోతుంది. ఇక తులారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, తులారాశి వారు గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కూడా చండీ పారాయణం చేయించుకోండి. మీ పేరుతో చండీ హోమం అనేటువంటిది కూడా మీకు తప్పకుండా చాలా అనుకూలతని ఇస్తుంది. నవరాత్ర దీక్ష, అందువల్ల ప్రతిరోజు లలితా సహస్రనామం సోమవారం నుంచి శనివారం వరకు లలితా సహస్రనామం చేయండి. విజయదశమి రోజున విజయ ముహూర్తంలో ఏదైనా ముఖ్యమైనటువంటి కెరియర్కు సంబంధించినటువంటి పని మొదలు పెడితే నిరుద్యోగులకు కూడా కొంత అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని కొంత ప్రతికూలతను అధికంగా ఇస్తున్నాడు. పంచమ రాహువు, సప్తమ గురువు, అష్టమ కుజుడు, ఏకాదశ రవి, కేతు, బుధులు. కాబట్టి కొంత గురువు, శుక్రుడు, కేతువు కొంత శుభంగా ఉన్నారు. బుధుడు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి సమస్యలు కొంత ఎక్కువ అవుతాయి. ప్రారంభించిన పనులు బద్ధకంతో కొంత పూర్తి చేయలేకపోతారు. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు పెట్టుకోవడం మంచిదే. ప్రయాణాల వల్ల పనులు అనేటువంటివి నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా కొంత వచ్చే ఆస్కారం కూడా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. విలువైన సమాచారం మీ జాతకాన్ని కూడా కొంత మార్చవచ్చు. విద్యార్థులు కష్టే ఫలి అన్న ప్రకారంగా మంచి ఫలితాలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేయటానికి శుక్ర, శనివారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కోరుకున్న మార్పులు, ప్రమోషన్లు కూడా రావచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి అనేటువంటిది కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులైతే దూరం అవుతాయి. కొంత అనారోగ్య సూచన, మానసికమైనటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవటానికి సోమవారము శివాభిషేకము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధనతో పాటు బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా సరస్వతీ కవచము, అలాగే చండీ కవచము, దుర్గా కవచము, లలితా సహస్రనామ పారాయణాలు, ఇవన్నీ కూడా ఎంత దైవారాధన చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి విజయదశమి నవరాత్రములను చక్కగా అనుకూలంగా మీ సాధనకు వినియోగించుకొని దైవం మీద దృష్టి పెడితే బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వారికి కొంత గ్రహ సంచార రీత్యా రవి, బుధ, శుక్ర, శనులు అంటే ధనుస్సు రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి, దశమంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత అనుకూలతను ఇస్తున్నప్పటికీ కూడా శని చాలా అనుకూలంగా ఉన్నాడు. తృతీయ శని కావటము కొంత యోగదాయకమైనటువంటి ఫలితము. అలాగే చక్కటి ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి శుక్రుడి యొక్క
అనుకూలత ఇవి చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తున్నాయి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా మంచి మంచి ఆలోచనలు చేస్తారు. సత్సంగం వైపు దృష్టి అనేటువంటిది పెడతారు. దుస్సాంగత్యాన్ని విడిచిపెడతారు. ఆర్థిక వ్యవహారాల యందు సాఫీ అంటే ఆనందంగా ముందుకు వెళ్ళవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. భూములకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు పూర్తి అయితే చేస్తారు. రావలసిన డబ్బైతే అందుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు. అన్ని వయస్సుల వారికి మంచి ఫలితాలు, అన్ని పనుల్లో కూడా తాత్కాలికమైన లబ్ధి పొందుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారు న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే అనూహ్యమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా సాధిస్తారు. సోదరులతో సఖ్యత, వ్యాపారపరంగా లావాదేవీల్లో కొంత పురోగతి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగపరంగా గురు శుక్రవారాల్లో సమస్యలు అనేటువంటివి వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తీరుతాయి. రాజకీయ వర్గాల యొక్క యత్నాలు సఫలమవుతాయి. కొంత ఆరోగ్య భంగం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో వాదోపవాదాలు లెక్క చేయకండి, పెట్టుకోకండి. అలాగే వారం మధ్యలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా కొంత కనిపించే ఆస్కారం ఉంది. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కూడా దాదాపుగా పరిష్కారం అవుతాయి. కొంత పరిస్థితుల యందు అనుకూలమైనటువంటి మార్పులైతే తప్పకుండా ఉంటాయి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి దత్తాత్రేయ ఆరాధన చెయ్యండి. అలాగే గురు శుక్ర శనివారాల్లో లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోవటము, అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం, అలాగే అష్టమి రోజున కామధేనువుకు గోవుకు పూజ చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి రావలసిన డబ్బైతే అంటే మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా కూడా కొంత గురువు రాహువు శుభంగా ఉన్నారు. కుజుడు అంటే మిథునంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కొంత అనుకూలతను ఇస్తున్నాడు. అలాగే బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. మకర రాశి వారికి రావలసిన డబ్బు అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలైతే తీరుతాయి. రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు సలహాలు పాటించడం వల్ల మంచి పనులు జరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు విభేదాలు అనేటువంటివి తలెత్తవచ్చు. భూలావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా సంయమనంతో వ్యవహరించడం చాలా వరకు కూడా అవసరం. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం కూడా అవసరము. ముఖ్యంగా ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. విద్యార్థులకు ప్రతిభ పాఠవాలు కొంత వెలుగులోకి కూడా వస్తాయి. వివాదాలు పెట్టుకోకండి. వివాదాల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు కూడా చేయండి. విద్యార్థులకు కూడా నూతన ఉత్సాహం అనేటువంటిది చక్కటి ఫలితాలను ఇవ్వవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనము, దేవాలయాల సందర్శనము, పుణ్యకార్యాలు చేసేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారపరంగా లాభాలు అనేటువంటివి ఉంటాయి. ఉద్యోగపరంగా అంచనాలు నిజమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి పర్యటనలు కూడా పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం అనేటువంటిది కూడా లభిస్తుంది. నూతన ప్రయాణాలకు కూడా కొంత అవకాశం అనేటువంటిది కూడా కలుగుతుంది. మకర రాశి వారు వారాంతంలో మంచి ఫలితాలు కూడా మరిన్ని కూడా పొందుతారు. మకర రాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి సమయము. మంచి బహుమతులు, వస్త్ర కానుకలు కూడా కొంత ఎక్కువగా పొందేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక మకర రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చెయ్యండి. దేవీ కవచము, అలాగే లక్ష్మీ స్తోత్ర పారాయణము, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు చేయండి. మహర్నవమి విజయదశమి రోజున అమ్మవారి యొక్క చండీ హోమం చేయించుకోండి. మీకు అంత అనుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు అయితే కుంభరాశి. కుంభరాశి వారికి చాలా విశేషమైనటువంటి గ్రహ సంచారం అయితే ఈ వారం అంటే కొంత బుధుడు మాత్రం శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధ శుభులు. కొంత దాదాపుగా గ్రహ సంచార రీత్యా ప్రతికూలతలు అధికం, అనుకూలతలు కొంత తక్కువే. ప్రారంభించిన పనులను అతి శ్రమతో ఈ వారాంతంలో పూర్తి చేస్తారు. శ్రమకు కొంత అదృష్టం తోడు కావాలి అంటే దైవారాధన ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలైతే చాలా ఇబ్బందిని కలిగింపజేస్తాయి. అవసరాలకైతే ఎవరో ఒకరైతే ఆదుకుంటారు, కానీ మీకు సంతృప్తికరంగానైతే ఉండకపోవచ్చు. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట కొంత అసంతృప్తికరమైన వాతావరణం అనేటువంటిది తప్పకపోవచ్చు. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు, కానీ ఆర్థిక క్రమశిక్షణ మీకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ వారాంతంలో మంచి అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా పదోన్నతి అనుకూలత కూడా ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. పెద్దల అండదండలు కూడా పొందుతారు. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం అనేటువంటిది కూడా కొంత మెరుగవుతుంది. ఇక కుంభరాశి వారికి ఆస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలలో లాభాలు అనేటువంటివి ఊరిస్తాయి. ఉద్యోగపరంగా మార్పులు అనేటువంటివి అనివార్యం. అలాగే కొంత ధన వ్యయ సూచన కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కుంభరాశి స్త్రీలు, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలకు కొంత దైవారాధన విశేషంగా చేయాలి. అందుకే కుంభరాశి వారు శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా లలితా అష్టోత్తరంతో, లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. అలాగే గురువారం నాడు దేవీ కవచము, చండీ కవచ పారాయణాలు చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా బుధుడు కొంత అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, తృతీయ గురువు, చతుర్థ కుజుడు, సప్తమ స్థానంలో రవికేతు బుధులు, అష్టమ శుక్రుడు, అష్టమ చంద్రుడు అయ్యాడు. ఎందుకంటే ఈ ఆది సోమవారాల్లో అష్టమ చంద్రుడు కొంత మానసికమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెంచుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి కొంత దృష్టి పెట్టుకోండి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల యొక్క సలహాలు పాటించండి. వాహన మరమ్మతులు అనేటువంటివి ముందుకు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టడం చాలా వరకు కూడా అవసరము. కొత్త పనులు చేపట్టి కూడా సమయానికి పూర్తి చేయడానికి చాలా శ్రమ అనేటువంటిది అవసరమవుతుంది. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రావలసిన బాకీలు సైతం అందుతాయి. వాహనాలు కొనుగోలు చేయటానికి శుక్ర శనివారాలకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. అలాగే భూలావాదేవీల్లో ఏమరపాటు అనేటువంటిది తగదు. కొంత సమయపాలన అవసరము. అదృష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి. కొంత ధన నష్ట సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఆన్లైన్ వ్యవహారాల పట్ల అవగాహనతో ఉండటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశము. కొంత జాగ్రత్తగా ఉండమని ప్రధానమైనటువంటి సూచన. వ్యవసాయదారులకు కూడా కొంత చికాకులు ఉండవచ్చు. విద్యార్థులకు శ్రమతోనే అనుకూల ఫలితాలు అనేటువంటివి కలగవచ్చు. మీనరాశి వారికి ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, గురు శుక్ర శనివారాల్లో అమ్మవారి స్తోత్ర పారాయణములు విరివిగా చేయండి. అమ్మవారి దర్శనాలు చేసుకోండి. శుక్రవారం నాడు గోక్షేత్రంలో గోవులకు అరటి పండ్లు, పాలకూర మొదలైనటువంటివి తినిపిస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. నవరాత్రుల్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు చేసుకోండి.
అలాగే చండీ హోమం చేయించుకోవాలి అనుకునేటువంటి వారు చక్కగా కింద కనిపిస్తున్న నెంబర్కు కూడా ఫోన్ చేస్తే మీ గోత్రనామాలతో చండీ హోమాలు కూడా చేయించుకోవచ్చు. దసరా రోజున చక్కగా చండీ హోమం అనేటువంటిది గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. దాంట్లో పాల్గొనేటువంటి వారు మీరు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మీకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వీలైనంతగా అంటే దాదాపుగా ప్రతి ఒక్కరి పేరుతో చండీ పారాయణం చేసి చండీ హోమం అనేటువంటిది అతి తక్కువ రుసుముతో చేసి మీకు పోస్టులో ప్రసాదాలు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. కొంత అనుకూలమైనటువంటి దైవ ఆరాధన అనేటువంటిది మీకోసం మేము చేస్తాము. అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటే స్వల్ప రుసుముతో మంచి ఫలితాలు కొంత పొందవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు.